బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ఓ కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5గురు మరణించగా 10 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఔటర్ సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు ఇద్దరు ఈయన స్పాట్లో చనిపోయారు సార్. ఒక పాప, ఇద్దరు సీరియస్ ఉన్నారు సార్. వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఉన్నారు. ఈ చనిపోయిన వాళ్ళ పేరేమి? ఈ తాజు వరాలు. తాజు వరాలు. తాజు డ్రైవర్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ఓ కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5గురు మరణించగా 10 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. తుఫాన్ వాహనం ఢీకొని 5 మంది చనిపోయారు, 10 మంది గాయపడినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. గ్రామాన్ని ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అట్లా కారు బొలోరో వాహనం ఢీకొనడంతో ఒక 10 మందికి గాయాలైనాయి, 5 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. అదే సమయంలో తుక్కుగూడ నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న వెహికల్ ఏదైతే ఉందో క్రూజర్ బొలోరో వాహనము కారును అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా నడుపుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి బొలోరో వాహనానికి తగలడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు తుఫాన్ వెహికల్లో తాకించగా దీనిలో దాదాపు ప్రయాణిస్తున్న మొత్తం అందరికీ ప్రమాదాలు జరిగినట్లున్నాయి. దీనిలో ముగ్గురు పరిస్థితి కూడా సీరియస్ ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఔటర్ రింగ్ రోడ్ లో ఏదైతే ఉందో రోజు రోజుకు ప్రమాదాలు అనేది పెరిగిపోతున్నాయి. దీనిపైన ఔటర్ రింగ్ రోడ్ పైన అజాగ్రత్త, అతివేగంతోనే వెహికల్ నడపడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రమాదాలకు నిలయంగా మారిందనేది పోలీసు వైపు నుంచి ఒక మాటలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించకుండా వెహికల్స్ అతి ప్రమాదంగా అతివేగంతో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది ట్రాఫిక్ పోలీసులు ప్రకటిస్తున్నారు. రాము, అలాగే చెప్పండి, చిన్నారులు, మహిళలు ఎంతమంది ఉన్నారు? దాదాపు బొలోరో వాహనంకి సంబంధించిన క్రూజర్ అంటే ఇది ట్రాఫిక్ సంబంధించి అంటే పబ్లిక్ ప్యాసింజర్ నడిపే వెహికల్స్ ఉంటాయి. దీంట్లో దాదాపు 15 మంది దగ్గర ఉంటారు. దీనిలో 5 మంది అయితే అక్కడికక్కడే చనిపోయినట్లు చేస్తుంది. మిగతా వారిని, గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. దీంట్లో కొంతమందికి అయితే సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది గ్రామాన్ని. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.